about the brain. Brain also how many parts are present? The brain is present in a hard bony structure. That is also called as a cornea. That is covered by three membranes called meninges. And the meninges are continuing to cover the spinal cord also on the brain has a protected for the fluid in intersurface of the place have a fluid like substance or present, that is also called as a cerebrospinal fluid and the cerebrospinal fluid is a produced for the jerks and shocks నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందని బిఫోర్ క్లాస్ చెప్పుకోవడం జరిగింది. ద బ్రెయిన్ హ్యాస్ ఏ 3 parts are present. One is the forebrain, midbrain and hindbrain అని చెప్పుకున్నాం. forebrain have a there are the 2 parts are present, that is cerebrum and encephalon అని చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ midbrain లో వచ్చేటప్పటికి ఏమో మనకి మెడులా ఆబ్లాంగేటా, నెక్స్ట్ వచ్చేటప్పటికి మిడ్ బ్రెయిన్ వచ్చేటప్పటికి మనకి ఆప్టిక్ లోబ్స్ అని, నెక్స్ట్ వచ్చేటప్పటికి హిండ్ బ్రెయిన్లో వచ్చేటప్పటికి సెరిబ్యులమ్ అండ్ మెడులా ఆబ్లాంగేటా. ఇలా మనకి ద బ్రెయిన్ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 3 parts, the forebrain, midbrain and hindbrain అని డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ అబౌట్ ద forebrainలో వచ్చేటప్పుడు మనం సెరిబ్యులమ్ గురించి బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. టుడే we are discuss about the diencephalon. Diencephalon గురించి టుడే we are discuss about. ఈ diencephalon మనం చూసినట్లయితే this is a rhomboidal shape. This is rhomboidal shaped. This is rhomboidal shaped lobe visible from inferior surface of the brain. Inferior surface of brain. It lies between the cerebellum and midbrain. Cerebrum and midbrain. It divides into thalamus and hypothalamus. Thalamus and hypothalamus డివైడ్ అవడం అనేది జరుగుతుంది. అంటే ద diencephalon is a rhomboidal shaped lobe. అంటే ఇది ఒక rhomboidal shape కలిగి ఉన్నటువంటి లోబును కలిగి ఉండడం అనేది చేస్తుంది. ఈ visible from the inferior surface of a brain. అంటే దీని యొక్క అంతర్తలంలో నుంచి కనుక చూసినట్లయితే it lies between the cerebellum and midbrain. అంటే ఇది అంతర్తలం నుంచి కనుక చూసినట్లయితే cerebellum మస్తిష్కంతో అలాగా midbrain తోటి సంబంధం కలిగి ఉండడం, అటాచ్మెంట్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఇది మళ్ళీ మనకి థాలమస్ గా హైపోథాలమస్ గా విడగొట్టబడి ఉండడం అనేది జరుగుతుంది. diencephalon కనుక చూసినట్లయితే rhomboidal ఆకృతిని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద అంటే దీని యొక్క అంతర్తలం నుంచి కనుక చూసినట్లయితే అంతర్తలంతో ఆ బ్రెయిన్ యొక్క అంతర్తలం నుంచి కనుక పరిశీలించినట్లయితే కనుక ఇది మస్తిష్కంతో అంటే సెరిబ్రమ్ అండ్ మిడ్ బ్రెయిన్ తో సంబంధాన్ని అటాచ్మెంట్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇది హైపోథాలమస్ థాలమస్ గా విడగొట్టబడి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఫంక్షన్స్ వచ్చేటప్పుడు diencephalon అనే ఫంక్షన్స్ కనుక చూసినట్లయితే రిలే సెంటర్ ఫర్ sensory impulses such as pain, temperature and light. ఈ సెన్సరీ ఇంప్రెసెస్ కలిగి ఉంటుంది. అది ఒక పెయిన్ తెలియజేయడం కానీ, ఉష్ణోగ్రత తెలియజేయడం కానీ, లేదా లైట్ని తెలియజేయడం కానీ చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది. సెంటర్ ఫర్
reflex center for muscular activities. మస్కులర్ యాక్టివిటీస్ కొన్ని కండరాల యొక్క కదలికల్లో కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. డ్యాన్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సెంటర్ ఫర్ ఎమోషన్స్, certain emotions such as anger, అంటే కోపాన్ని, బాధని, ఉద్వేగాలను నియంత్రిస్తూ ఉండమని చేస్తుంది. డ్యాన్స్ అనేది ఏం చేస్తామా అంటే ద సెన్సరీ ఇంప్రెసెస్ సచ్ యాజ్ పెయిన్, టెంపరేచర్ అండ్ లైట్ వీటిని మనకు తెలియజేస్తూ ఉంటుంది. అలాగే మస్కులర్ యాక్టివిటీస్ కండరాల కదలికలో మనకు తోడ్పడుతూ ఉంటుంది. అలాగే సెంటర్ ఫర్ సర్టెన్ ఎమోషన్స్ సచ్ యాజ్ యాంగర్, కోపాలను, బాధను, ఉద్వేగాలను మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెంటర్ ఫర్ వాటర్ బ్యాలెన్స్, center for water balance, and blood pressure, body temperature and sleep and hunger వీటన్నిటిని కూడా మనకి ఏం చేస్తుంది, కంట్రోల్ ద వాటర్ బ్యాలెన్స్, శరీరం యొక్క సమతాస్థితిని, రక్త ప్రెజర్ని అంటే బ్లడ్ ప్రెజర్ని, అలాగే వాటర్ బ్యాలెన్స్ శరీరం యొక్క సమతాస్థితిని అంటే వాటర్ బ్యాలెన్స్ అండ్ బ్లడ్ ప్రెజర్ అండ్ బాడీ టెంపరేచర్ అండ్ స్లీప్ అండ్ యాంగర్ని ఇది మనకి కలిగిస్తూ ఉండడం అనేది చేస్తూ ఉంటుంది. డయాన్సికల్ అనేది రాంబాయిడల్ షేప్లో వెజల్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రెయిన్, అంతర్తలం నుంచి మాత్రమే మనం చూడగలుగుతాం. అండ్ ఇట్ ఈస్ లై బిట్వీన్ ద సెరిబ్రమ్ అండ్ మిడ్ బ్రెయిన్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ థాలమస్ అండ్ హైపోథాలమస్ డివైడ్ చేయబడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద హైపోథాలమస్ కంట్రోల్ ద పిట్యూటరీ గ్లాండ్. అంటే హైపోథాలమస్ దేన్ని కంట్రోల్ చేస్తుంది? ద హైపోథాలమస్ కంట్రోల్ ద pituitary gland. హైపోథాలమస్ కంట్రోల్ ద పిట్యూటరీ గ్లాండ్. హైపోథాలమస్ అనేటువంటిది పిట్యూటరీ గ్లాండ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ ద పిట్యూటరీ గ్లాండ్ which functions as the master gland, which functions as the మాస్టర్ గ్లాండ్. అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటి దాన్ని మనం ఏమని చెప్పుకుంటామా అంటే పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ఏ పీ షేప్డ్ స్ట్రక్చర్. పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎలా ఉంటుంది అంటే పీ షేప్ని కలిగి ఉంటుంది, అంటే బఠానీ కింద ఆకారంలో ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ అంటే ఎలా కలిగి ఉంటుందమ్మా అంటే బ్రెయిన్ యొక్క క్రింది భాగంలో ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ఏ పీ షేప్డ్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ మాస్టర్ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ మాస్టర్ గ్లాండ్. అంటే పిట్యూటరీ గ్లాండ్ ఏమని పిలుస్తారు? మాస్టర్ గ్లాండ్ అనే పేరుతో పిలవడం అనేది పిలుస్తారు. అంటే అది పెద్ద గ్రంథి. అంటే ఆల్ బ్రెయిన్ హ్యాస్ ఆల్ కంట్రోల్ టు ద పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఆధీనంలోనే అన్ని ఫంక్షన్స్ నిర్వర్తిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మిడ్ బ్రెయిన్. Midbrain. ఈ మిడ్ బ్రెయిన్ కనుక చూసినట్లయితే మిడ్ బ్రెయిన్ this is a small thick stalked portion. Stalked portion. This is a small stalked portion. This connected 4
connects the forebrain with cerebellum and cerebellum and fronts of hindbrain. ఈ మిడ్ బ్రెయిన్ కనుక చూసినట్లయితే దిస్ ఇస్ ఎ స్మాల్ థిక్ స్టాప్ పోర్షన్. అంటే ఇది ఒక చిన్న కాడ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ మిడ్ బ్రెయిన్ అనేటువంటిది ఎలా కలిగి ఉంటుందమ్మా అంటే స్మాల్ స్టాప్డ్ పోర్షన్. అంటే ఇలా అంటే స్మాల్గా ఉండి చిన్న కాడను కలిగి ఉన్నటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ మిడ్ బ్రెయిన్ ఇస్ ఎ స్మాల్ థిక్ స్టాప్డ్ పోర్షన్. మిడ్ బ్రెయిన్ ఇస్ ఎ స్మాల్ థిక్ స్టాప్డ్ పోర్షన్. దిస్ కనెక్టెడ్ forebrain. అయితే ఇది దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే మిడ్ బ్రెయిన్ అనేటువంటిది దిస్ ఇస్ ఎ స్మాల్ థిక్ స్టాప్డ్ పోర్షన్ విత్ కనెక్టెడ్ టు ద forebrain విత్ cerebellum and fronts of hindbrain. అంటే ఇది దేంతో కనెక్ట్ చేయబడి ఉంటుంది? హౌ మెనీ మినిట్స్? 7. Okay, this connected the forebrain with cerebellum and fronts of hindbrain. అయితే ఇది దేంతో కనెక్ట్ చేయబడి ఉంటుందంటే forebrain అంటే ముందు మెదడుతోటి, అలాగే cerebellumతో కలిసి fronts of hindbrain దేంతో కనెక్ట్ చేయబడుతుందంట? This is connected forebrain with a cerebellum and fronts of hindbrain. cerebellum తోటి అలాగే hindbrain తోటి కనెక్షన్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది మిడ్ బ్రెయిన్ అనేది. It is connected to the forebrain with a cerebellum. forebrain దగ్గర ఉన్నటువంటి cerebellum తోటి and fronts of hindbrain తోటి అటాచ్మెంట్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫంక్షన్స్ వచ్చేటప్పుడు మిడ్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ మనం చూసినట్లయితే ఇట్ రిలేస్ మోటార్ ఇంపల్సెస్ ఆఫ్ ద cerebral cortex of the spinal cord. cortex to the spinal cord and relays the sensory impulses from the spinal cord to the thalamus, thalamus. Reflexes for sight of hearing. Okay, cortex to the spinal cord and relays the sensory impulses spinal cord. అంటే సెన్సరీ న్యూరాన్స్ సంబంధించిన అంటే ఇది ఏం చేస్తుంది? కార్టెక్స్ నుంచి స్పైనల్ కార్డ్ వెనుకాల నుంచి వచ్చేటువంటి ప్రచోదనాన్ని స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి వాటిని థాలమస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుందంట మిడ్ బ్రెయిన్ అనేటువంటి. అంటే ఈ వెనుకాల నుంచి వచ్చేటువంటి ప్రచోదనాన్ని థాలమస్ నుంచి వచ్చేటువంటి ప్రచోదనాన్ని వెనుకాలకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుందంట. ఏంటది? ఈ మిడ్ బ్రెయిన్ అనేటువంటి. అయితే మనం ఇప్పుడు ఒకవేళ మిడ్ బ్రెయిన్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడులా హిండ్ బ్రెయిన్లో వచ్చేటప్పుడు సెరిబిలం, హిండ్ బ్రెయిన్ గురించి. ఫోర్ బ్రెయిన్లో వచ్చేటప్పుడు మనం ఫోర్ బ్రెయిన్లో వచ్చేటప్పటికి ఏం చూసాం? సెరిబిలం అండ్ డయాన్సిఫెలాన్ చూసాం. నెక్స్ట్ మిడ్ బ్రెయిన్లో వచ్చేటప్పటికి మిడ్ బ్రెయిన్ గురించి చూసాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మిడ్ బ్రెయిన్లో వచ్చేటప్పుడు ఆప్టిక్ లోబ్స్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్లో సెన్సరీ స్మెల్ని ఐడెంటిఫై చేస్తాయని. నెక్స్ట్ వచ్చేటప్పటికి హిండ్ బ్రెయిన్లో వచ్చేటప్పటికి హిండ్ బ్రెయిన్లో సెరిబ్రమ్, హిండ్ బ్రెయిన్ అని చూసినట్లయితే సెరిబ్రమ్, it is located below the cerebellum and above the medulla oblongata. It is below the cerebellum and medulla and above the medulla oblongata.
అంటే సెరిబ్రమ్ అనేటువంటిది ఇట్ ఇస్ బిలో ద సెరిబ్రమ్ అండ్ అబౌవ్ ద మిడిల్ ఆబ్లాంగేటా. అంటే ఇది దేనికి పై భాగంలో ఉంటుంది, దేనికి కింది భాగంలో ఉంటుంది. ఇది ఈ మిడ్ బ్రెయిన్ అనేటువంటిది సెరిబ్రమ్ నుంచి మిడిల్ ఆబ్లాంగేటా యొక్క పై భాగంలో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టూ లార్జ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ two large cerebral hemisphere. Okay, it consists of a two large cerebral hemisphere. అంటే దీనిలో వచ్చి టూ లోబ్స్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ సెరిబ్రమ్ అనేది తీసే బిలో ద సెరిబ్రమ్ యొక్క క్రింది భాగంలో అండ్ మిడిల్ ఆబ్లాంగేటా యొక్క పై భాగంలో మిడ్ బ్రెయిన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ సెరిబ్రమ్ అనేది బిలో ద సెరిబ్రమ్ అండ్ అబౌవ్ ద మిడిల్ ఆబ్లాంగేటా. ఈ ఆబ్లాంగేటా యొక్క పై భాగం నుండి ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టూ లార్జ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఆఫ్ అంటే రెండుగా విభజించబడినటువంటి సెరిబ్రల్ హెమిస్ఫియర్ అనేటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. ఫంక్షన్స్ వచ్చేటప్పటికి maintain the postures, equilibrium and muscle tone. And muscle tone. Coordinates voluntary and movements and initiated by cerebrum. Coordinates voluntary movements initiated by cerebrum. Okay, the coordinates maintain the postures, శరీర యొక్క సమస్థితిని అండ్ మజిల్తో కండరాల యొక్క కదలికల్ని మూమెంట్స్ చేస్తూ ఉంటుంది. అలాగే కోఆర్డినేట్స్ ద వాలంటరీ మూమెంట్స్ ఇండికేటింగ్ ద సెరిబ్రమ్. ఆ శరీరం యొక్క సమస్థితిలో కదలడం అనేది, శరీరం యొక్క మూమెంట్స్ అనేవి జరగడం అనేది అవన్నీ కూడా ఈ సెరిబ్రమ్ యొక్క ఆధీనంలో జరగడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ బిలో ద సెరిబ్రమ్ అండ్ అబౌవ్ ద మిడిల్ ఆబ్లాంగేటా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లార్జ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. అంటే ఈ సెరిబ్రమ్ మనం చూసినట్లయితే బిలో ద సెరిబ్రమ్ అండ్ అబౌవ్ ద మిడిల్ ఆబ్లాంగేటా యొక్క పై భాగంలో మనకి మిడ్ బ్రెయిన్ అనేది ఉండడం జరుగుతుంది. కన్సిస్ట్ ఆఫ్ ఏ టూ సెరిబ్రల్ హెమిస్ఫియర్. రెండు భాగాలు విడగొట్టబడి ఉంటుంది. మెయింటైన్ ద బాడీ పోస్చర్స్ అండ్ ఈక్విలిబ్రియం మజిల్ టోన్స్. కండరాల యొక్క కదలికలోను శరీరం యొక్క సమస్థితిలోను మనకి యూజ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. కోఆర్డినేట్స్ వాలంటరీ అండ్ మూమెంట్స్ అండ్ ఇండికేటెడ్ బై ద సెరిబ్రమ్. అంటే కోఆర్డినేట్ ద వాలంటరీ మూమెంట్స్ కదలికలు అనేవి జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటి మిడిల్ ఆబ్లాంగేటా. మిడిల్ ఆబ్లాంగేటా. ఈ మిడిల్ ఆబ్లాంగేటా కనుక చూసినట్లయితే ఇట్ ఈజ్ ఏ ట్రయాంగులర్ షేప్. Middle oblongata extends from the front of spinal cord. Middle oblongata extends from front of spinal cord. Front to spinal cord. Okay, it is a triangular shape. The triangular shape is middle oblongata extends from the front of spinal cord. Spinal cord తో అటాచ్మెంట్ కలిగి ఉండడం అనేది మిడిల్ ఆబ్లాంగేటా అనేటువంటిది ఆ స్పైనల్ cord తో అటాచ్మెంట్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇది ట్రయాంగులర్ షేప్ అంటే త్రిభుజాకారాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క ఫంక్షన్స్ వచ్చేటప్పటికి
contains center for cardiac, respiratory and vasomotor activities. Contains the cardiac, respiratory and vasomotor activities. And vasomotor activities and coordinates reflex like a swallowing and coughing, sneezing and vomiting. Okay, the functions of the medulla oblongata triangular region. Medulla oblongata extends from the front of spinal cord. Spinal cord, the front of transmural యొక్క spinal cord attachment కలిగి ఉన్నటువంటి జరుగుతుంది. Functions వచ్చేటప్పటికి contains the cardiac, respiratory అంటే శ్వాసకోశ సంబంధించినటువంటి cardiac సంబంధించినటువంటి vasomotor activities అనేది నిర్వర్తిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. Cardiac coordinates the reflex like swallowing, coughing, sneezing and vomiting sensation అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉంటుంది మెడులా oblongata. The brain has a 3 brains are present and divided చేసిన 3 parts. forebrain, hindbrain, midbrain. forebrain లో వచ్చేటప్పటికి మనం cerebrum and diencephalon డిస్కస్ చేసాం. midbrain లో వచ్చేటప్పటికి optic lobes, midbrain గురించి డిస్కస్ చేసాం. hindbrain లో వచ్చేటప్పటికి cerebrum and medulla oblongata గురించి డిస్కస్ చేయడం జరిగింది. This is the functions of the different parts of the brain. Functions of the different parts of the brain లో ఇది డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ రిమైనింగ్ వన్స్. ఓకే, హోంవర్క్ వచ్చేటప్పటికి థర్డ్ చాప్టర్ లో 1 to 5 questions read and write and heart diagram practice చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్